ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మల్లికా జాను. సో ఈరోజు మీ అందరికీ మా బిస్కెట్స్ అండ్ చాక్లెట్ షాప్ చూపిద్దాం అనుకుంటున్నా. ఏంటంటే ఇది డబుల్ స్టేర్ బిల్డింగ్ అనమాట. పైన హౌస్, కిందేమో షాప్ అనమాట. ఇది అత్తయ్య గారు వాళ్ళ ఇల్లు. సో ఈ షాప్ మొత్తం మెయింటెనెన్స్ అంతా మావయ్య గారు చూసుకుంటారు. మా హస్బెండ్ ఏమో డ్రింక్స్ బిజినెస్ అనమాట. అది కూడా నేను తొందరలో లాంగ్ వీడియో చేస్తాను. ముందైతే బిస్కెట్ షాప్ ఇది చూసేద్దాం. ఇదేంటంటే మొత్తం అన్ని రకాలు అవైలబుల్గా ఉంటాయండి ఇక్కడ. ఫస్ట్ అయితే డ్రింక్స్తో స్టార్ట్ అవుతుంది అనమాట ఎంట్రీ. ఎందుకంటే మాది డ్రింక్స్ బిజినెసే కదా, సో అవి కూడా ఇక్కడ పెట్టామన్నమాట. కొన్ని రకాలు కాదు, అన్ని రకాలు ఉంటాయి. పైగా ఇది హోల్సేల్ షాప్ అనమాట. ఎవరైనా న్యూగా షాప్ ఓపెన్ చేసుకున్నప్పుడు కూడా మా దగ్గరే తీసుకువెళ్తారు. ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా మా దగ్గరే కొంటారనమాట. ఇక్కడ ఫస్ట్ డ్రింక్స్తో స్టార్ట్ అయ్యిద్ది అనమాట. నెక్స్ట్ లోపలంతా బిస్కెట్ సెక్షన్ ఉంటుంది. ఫస్ట్ ఇవి అన్ని కోకో కోలాకి సంబంధించిన బ్రాండ్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూసారా, ఇటు సైడ్ అంతా లేసెస్ అనమాట. లేస్, ఇంకా హల్దీరామ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. హల్దీరామ్లో ఎన్ని రకాలు ఉంటాయి, అన్ని రకాలు అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ. బింగో, లేస్, ఇంకా అన్ని రకాల కుర్కురేస్ అన్నీ కూడా ఉంటాయి. అసలు ఏది లేదు అనేది అయితే ఉండదండి, అన్ని రకాలు అవైలబుల్గా ఉంటాయి. మొత్తం అంతా నిండిపోయింది కదా. ఇక్కడంతా చివరి గాలి కుర్కురేలు అంటారనమాట. వాటిని గాలి కుర్కురేలు అంటే లోపల ఎయిరుండి కుర్కురే ఐటమ్స్ ఉంటాయి కదా, అవి. ఇక్కడ చూసారా ఫ్రిడ్జ్, ఇందులో అయితే మొత్తం మనకి కోకో కోలా క్యాన్స్, ఇంకా మాన్స్టర్, ఇంకా డ్రింక్స్ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. అంటే కొంచెం మంది కూలింగ్ కావాలంటారు కదా, సో వాళ్ళ కోసం అనమాట ఈ పెద్ద ఫ్రిడ్జ్ పెట్టాము. నార్మల్గా హోల్సేల్లో అమ్ముకునే వాళ్ళకైతే చూసారు కదా, ఇలా కేసులు బలంగా ఇస్తామన్నమాట. సో ఇక్కడ చూసారుగా హల్దీ రకాల ఐటమ్స్ ఇవన్నీ హల్దీరామ్ ఐటమ్స్. మొత్తం టేస్టీ నట్స్, ఇంకా గుళ్ళు పకోడీ అంటారు కదా అవి, మూంగ్ దాలు, ఇంకా అన్ని రకాలు ఉంటాయండి. ఇవైతే గ్లాసెస్. సో నెక్స్ట్ చూసారు కదా, ఇవన్నీ కుర్కురే రకాలు అనమాట. మొత్తం అన్నీ కూడా నాకు నేమ్స్ అయితే కూడా తెలియదండి, ఎందుకంటే అన్ని రకాలు ఉంటాయి. మావయ్య గారికి అత్తయ్య గారికి అయితే బాగా తెలుస్తుంది, ఎందుకంటే షాప్ వాళ్ళే చూసుకుంటారు కాబట్టి. మొత్తం అన్ని రకాలు చూసారు కదా, లేసెస్, బింగోస్ అన్నీ ఉంటాయి, అన్ని రకాలు. ఇక్కడ వచ్చేసరికి గాలి కురుకురే అనమాట. ఈ ఐటమ్స్ అన్నీ గుంటూరు కారం అలా అవైలబుల్గా అన్ని రకాలు ఉంటాయండి. గుంటూరు కారం అనేది ఒక గాలి కురుకురే పేరు అనమాట. అలా కొన్ని తెలుసు నాకు, అన్నీ ఏం తెలీదు. నెక్స్ట్ చూస్తే ఇక్కడికి వచ్చేసరికి పచ్చళ్ళు రకాలు ఉంటాయి. మొత్తం జనప్రియ పచ్చళ్ళన్నీ అవైలబుల్గా ఉంటాయండి. అల్లం పచ్చడి, ఇంకా టమాటో పచ్చడి, గోంగూర, మ్యాంగో పికిల్, అన్ని పచ్చళ్ళు కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ పైన అయితే చాక్లెట్స్ ఫ్రిడ్జ్ అండి. ఇప్పుడు చాక్లెట్స్ మొత్తం అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఈ ఫ్రిడ్జ్లో. చాక్లెట్స్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి ఇందులో. అవేంటో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఓపెన్ చేస్తా. డైరీ మిల్క్, 5 స్టార్స్, మిల్కీ బార్, ఇంకా పర్క్, అలా డైరీ మిల్క్, సిల్క్ అన్ని రకాలు ఉంటాయి. అండ్ ఇక్కడ చూసారా, పెద్ద డైరీ మిల్క్ చాక్లెట్స్ కూడా అన్నీ ఉంటాయి. ఇది బార్న్విలియా డార్క్ చాక్లెట్ టైపు. అండ్ అక్కడ చూడండి కిట్ క్యాట్, 5 స్టార్ అన్ని రకాలు ఉంటాయి. సెర్లాక్ రకాలు, ఇవన్నీ సెర్లాక్స్ చిన్నపిల్లలవి. చిన్నప్పుడు పుట్టినప్పుడు కాడి నుంచి నాన్ ప్రో అంటే అదేనండి, మిల్క్ పౌడర్, పాల పొడి అంటారు కదా అవిను. సెర్లాక్ రకాలు, డెక్సోలాక్, నాన్ ప్రో, ఇంకా అన్ని రకాలు దొరుకుతాయండి ఇక్కడ. సో ఇది మీకు నేను అడ్రస్ చెప్పలేదు కదా, ఇదేంటంటే కన్నాపురం అండి. కన్నాపురం ఎంటర్ అవ్వగానే ఎదురుకుండా ఎంపీయూపీ స్కూల్ ఉంటుంది, అంటే బోర్డీ స్కూల్ అంటారు. దాని ఆపోజిట్లోనే మా షాప్ అనమాట. చాలా పెద్ద షాప్, ఎవరిని అడిగినా చెప్తారు. శ్రీలక్ష్మి వెంకటేశ్వర ఏజెన్సీస్ అనమాట. మా బిస్కెట్ షాప్కి అదేనేమో, అండ్ మా డ్రింక్స్ బిజినెస్ షాప్ కూడా అదే పేరు. సో తొందరలోనే అది కూడా మీకు లాంగ్ వీడియో చేస్తాను. ఇక్కడ చూసారా మొత్తం అన్ని రకాలు. చిన్నప్పుడు మనం తినేవాళ్ళం కదా, వేఫర్ బిస్కెట్స్ అంటారు, ఇంకా కారం గుళ్ళు, ఇంకా అలా అన్నీ ఉంటాయి. ఇక్కడేమో హగ్గీస్ అనమాట. హగ్గీస్ రకాలు, చిన్నపిల్లలకి హగ్గీస్ ఎస్ కానివ్వండి ఎక్సెల్ వరకు అన్నీ ఉంటాయండి. XXL కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ఇవన్నీ ఉండలు అనమాట. నువ్వుండలో, ఇంకా వేరుశనగపప్పు ఉండలో, వేపుడు శనగపప్పు ఉండలో, అలాగా. ఇవి జండు బాము. సో ఇంకా చూసేసరికి ఇవన్నీ పాప్కార్న్స్ అనమాట.
అండ్ ఇక్కడ చూస్తే కాజాలు, మీనా బ్రెడ్స్ అండి. ఇవి బ్రెడ్స్ మొత్తం బ్రెడ్ రకాలు కూడా ఉంటాయి అన్నమాట. రస్కులు కూడా మనకి బటర్ రస్కు, మోటా రస్కు, టీ రస్కు ఇలా ఉంటాయి. ఇది మీనా చిన్నది రస్కు, ఇదేమో టీ రస్క్ అనమాట. అంటే టీలో నంచుకుంటే బాగుంటుంది. సో అలా బటర్ రస్క్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఈ పక్కన చూసారా, అది బటర్ రస్క్. సో ఇవన్నీ చిన్నప్పుడు మనం తినే అన్నీ గుర్తొస్తూ ఉంటాయి ఈ షాప్కి వచ్చినట్లయితే మీరు. ఇదేమో క్రీమ్ బన్ అనమాట. అక్కడ మరమరాలు ఉండలో, ఇంకా లవ్ సింబుల్ బిస్కెట్స్ ఉంటాయి కదా, వామ్ బిస్కెట్స్ అవి. ఇంకా రకాలు కూడా నేను చెప్పాలంటే నాకు ఆయాసం వచ్చేస్తుంది, అన్ని రకాలు ఉంటాయి అన్నమాట. ఇక్కడేమో బ్రూ ప్యాకెట్స్ అవన్నీ ఉంటాయి, స్ట్రే ఫ్రీస్. అండ్ ఇవి చూసారా, మ్యాగీ ఇప్పి కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఇవి సున్నుండలో. అండ్ ఇక్కడ చూసారా, డార్క్ ఫ్యాంటసీ ఉంది, రేగ్ జామ్లు చిన్నప్పుడు మనం తినేవాళ్ళం కదా, ఆ రేగ్ జామ్లు అన్నీ ఉన్నాయన్నమాట. చూసారా ఎంత నిండుగా ఉందో. నిండుగా అని కాదు కానీ చూస్తే ఇదేంటి చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. లిటిల్ హార్ట్స్ అనమాట ఇది. అండ్ ఇంకా ఇది డస్క్ అనమాట. అండ్ ఇక్కడ నుంచే బిల్స్ అవి కొడతా ఉంటారు. అండ్ ఇటు చూసినట్లయితే మొత్తం ఇక్కడ చూడండి, సో చకోడీలు, ఇంకా చిన్నప్పుడు కోన్ ఐస్ క్రీమ్ లాగా ఉంటాయి కదా చాక్లెట్స్, అవి చిన్న చిన్న నారింజ మిఠాయి, పిప్పర్మెంట్ బిళ్ళలు, వేఫర్ బిస్కెట్స్, రోల్ బిస్కెట్స్, ఇంకా ఏంటంటే క్రీమ్ బన్స్ అవన్నీ ఉంటాయి. కింద అంతా టీ పొడి సెక్షన్ అనమాట. సో ఇవన్నీ బిస్కెట్స్, మొత్తం కింద అంతా బిస్కెట్స్ రకాలు ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ చూసారా, లడ్డూలు, సున్నుండ్లు, ఇంకా గవ్వలు. ఇవి చూసారా నా ఫేవరెట్ రేగోడియాలు. చిన్నప్పుడు నా ఫేవరెట్, ఇప్పుడు కూడా ఫేవరెటే. మా షాప్లో పైగా స్పెషల్ క్వాలిటీ, ఎస్పీ క్వాలిటీ దొరుకుతాయి. అది నాకు చాలా ఇష్టం. టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఇక్కడ అన్ని స్వీట్ రకాలు అనమాట. కాజాలు, సున్నుండ్లు, మైసూర్పాకు, జాంగ్రీ, అవన్నీ. ఇవన్నీ బన్స్, అదేనండి కేక్స్ అంటాం కదా అవన్నీ. ఎస్పీ అంటే స్పెషల్గా దొరుకుతాయి. అప్పటికప్పుడు మాకు నిల్వ స్టాక్ అనేది ఉండదు, ఎప్పటికప్పుడు స్టాక్ అప్డేట్ అవుతూనే ఉంటాయి. సోంపాపిడి అంటే పెద్ద షాప్ కదా, రెగ్యులర్గా కొంటూనే ఉంటారు మాకు, అందుకని చెప్పి ఇంకా రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి మనకి స్టాక్ అనేది. అండ్ ఇక్కడ చూసారా, ఇవన్నీ సోప్స్ అనమాట. మైసూర్ శాండిల్ సోపు, ఇంకా ఇవన్నీ పేస్ట్లు, మొత్తం అన్ని రకాల పేస్ట్లు కూడా ఉంటాయి. ఎవరైనా న్యూగా చిన్నగా ఒక షాప్ పెట్టుకున్నట్లయితే ఇంకా ఇక్కడే తీసుకెళ్ళిపోవచ్చు, అన్ని రకాలు ఉంటాయి. మొత్తం కేసులు పలంగా ఇస్తాం మేము, హోల్సేల్ కదా, కేసెస్ పలంగానే ఇచ్చేస్తాం. డైరీ మిల్క్ చాక్లెట్స్ అవి కూడా సింగిల్గా మామూలుగా అమ్ముతాం, కానీ ఎక్కువ బాక్స్లే అమ్ముతాం. డైరీ మిల్క్ బాక్స్, 5 స్టార్ బాక్స్, మిల్కీ బార్ బాక్స్, అలా బాక్సులు పలంగానే అమ్మేస్తాం. హోల్సేల్ అంటే అంతే కదా, బాక్సుల్లో అమ్ముతారు. మా దగ్గర కొనుక్కొని హోల్సేల్లో చాలామంది రిటైల్గా అమ్ముకుంటారు. రిటైల్గా అంటే ఒక్కొక్క పీసు అలా ఆ టైప్లో అమ్ముకుంటారు. సో ఇవన్నీ చూసారు కదా, మొత్తం అంతా నాకు పేర్లు అన్నీ ఒక్కొక్కటి విడమర్చి చెప్పాలంటే ఒక రోజు పట్టేలా ఉంటుందండి. అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి. సో మీరే వీడియోలో అన్నీ చూసేసుకోండి, ఆహా ఇవి ఉన్నాయా అని అనుకోవచ్చు అప్పుడు. ఇక్కడ చూసారా, హిట్, ఇంకా దోమల మిషన్ అవన్నీ ఉంటాయి. ఆల్ అవుట్, అదేనండి ఆల్ అవుట్. పైన చూసారా, మంచు, ఆల్ఫల్లిబే, పర్క్, అవన్నీ మొత్తం బాక్సులు పలంగా ఉంటాయి. చాక్లెట్స్ అన్నీ ఎవరికైనా బర్త్డే ఫంక్షన్స్ అయినా కూడా మా దగ్గరే బాక్సులు తీసుకెళ్తారు. ఇవన్నీ ఓఆర్ఎస్ అనమాట, ప్రోలైట్. అండ్ ఇక్కడ చూసారా, ఇది ఇంకో ఫ్రిడ్జ్ అనమాట, డైరీ మిల్క్స్కి ఫ్రిడ్జ్ అనమాట. అంటే కొన్నిసార్లు సమ్మర్లో డైరీ మిల్క్స్ అనేవి కూలింగ్గా అడుగుతూ ఉంటారు చాలామంది. సో దానికోసం ఇంకొక బుల్లి ఫ్రిడ్జ్. సో ఇక్కడ యూట్యూబ్లో సాంగ్ యాడ్ చేసుకొని చక్కగా అన్నీ చూపించేయచ్చు, కానీ సాంగ్స్ అనేవి పెడితే మనకు కాపీరైట్ స్ట్రైక్లు వచ్చేస్తాయి, అందుకని నా భయం. సో అందుకనే మీకు అన్నీ విడమర్చి చెప్తున్నాను అనమాట. నా వాయిస్ విని బోర్ కొట్టింది, వద్దులే స్కిప్ చేసేద్దాం వీడియో అనుకోకండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. అన్ని రకాలు చూసారు కదా, మొత్తం అన్నీ మనకు ఉంటాయి. ఇవన్నీ చూసి ఇవన్నీ వీళ్ళ షాప్లో ఉన్నాయా అని మీరు అనుకోవచ్చు. అన్ని రకాలు ఉంటాయి కాబట్టి మొత్తం అన్ని వీడియోలో చూడండి. ఈ చూసారా, బటానీ కాదు, అవి చిన్న చిన్న బిస్కెట్స్. నేను చిన్నప్పుడు తినేదాన్ని. సో అలా అన్ని రకాలు అవైలబుల్గా ఉంటాయి అన్నమాట.
మొత్తం అన్నీ మనకి ఇవి అగరబత్తులు అన్నీ. అండ్ ఇవి చూసారా టమాటా లాలీపాప్ అంటారు దీన్ని. ఇవి పెద్దవి, కింద చూసారా రౌండ్ రౌండ్గా పెద్దగా ఉన్నాయి, అవి కూడా లాలీపాప్ రకాలే. సో చూసారా ఎన్ని రకాలు ఉన్నాయో. ఇవన్నీ కూడా నేమ్స్ కూడా నాకు అంతగా తెలియదు కాబట్టి నేను అలా తెలిసింది మాత్రం చెప్తున్నాను. అండ్ ఫైనల్గా ఒకసారి లాంగ్ వ్యూలో మా షాప్ని చూపిస్తాను. ఇవన్నీ పైన దండలు అనమాట, షాంపూస్, మొత్తం అన్ని రకాల షాంపూస్ అవైలబుల్గా ఉంటాయి. ఇంకా హెన్నా హెయిర్కి పెట్టుకుంటాం కదా అది కూడా ఉంటుంది. సో మొత్తం ఇక్కడ ఇంత నింపేసాం కదా, లోపలేమో ఒక గోడౌన్లో 2 రూమ్స్ ఉంటాయి అన్నమాట. గోడౌన్లోగా అంటే స్టాక్ని పెట్టుకోవడానికి బాక్సులతో ఉంటుంది లోపల. సో అవి కూడా ఇక్కడ అయిపోయిన వెంటనే ఇక్కడ స్టాక్ అప్డేట్ అయిపోయిద్ది అనమాట. అండ్ చూసారు కదా మొత్తం అన్ని రకాలు. ఇవేమో చిన్న చిన్న చుకోడీలు, ఇంకా ఏంటంటారు పేర్లు కూడా నాకు రావట్లేదు అంతగా. అవి ఇక్కడ చూసారా మొత్తం బిస్కెట్స్, మొత్తం అన్ని రకాల క్రీమ్ బిస్కెట్స్, నార్మల్ బిస్కెట్స్, యూనిబిక్, గుడ్ డే, 50-50, ఇంకా పేర్లు అయితే నాకు తెలియదు. మా హస్బెండ్ అయితే బాగా చెప్పేస్తారు ఫాస్ట్గా. ఇవన్నీ స్వీట్ల రకాలు, కొబ్బరుండ్లు, మైసూర్పాక్, సున్నుండ, అన్ని రకాలు ఉంటాయి. ఇదంతా ఇవి చూసారా చిన్నప్పుడు మనం దొరుకుతాయి కదా రౌండ్గా గోల్డ్ కాయిన్లా ఉండే, ఆ లోపల చాక్లెట్ ఉండేది, అవి కూడా ఉంటాయి. తాండ్రా, ఇంకా పిప్పర్మెంట్ బిళ్ళలు, నారింజ మిఠాయి, అన్ని రకాలు. నాకు చెప్పి నోరు నొప్పి వస్తుందండి నిజంగా. పైన చూసారా మొత్తం అన్నీ శాంటా ఫ్రెష్, శాంటా ఫ్రూటు, అవి బబుల్ గమ్స్. ఇటు పక్కేమో కిండర్ జాయ్స్, ఇవన్నీ వేఫర్ బిస్కెట్స్, ఇవేమో కోకోనట్ బిస్కెట్స్, కేక్స్ అలా. సో అందుకనే బిస్కెట్ షాప్ అన్న. బిస్కెట్స్ మాకు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బిస్కెట్ షాప్ అన్నాను అనమాట. ఇది చెప్పాలంటే ఆల్ ఇన్ వన్ షాప్లా చెప్పచ్చు. అంటే తినుబండారాలు దొరికే షాప్ అని చెప్పచ్చు. అన్ని తినుబండారాల రకాలు ఉంటాయి. ఓన్లీ బిస్కెట్స్ అండ్ చాక్లెట్సే కాదు, చూసారు కదా కేక్స్ ఉన్నాయి, ఇంకా ఉండలు ఉన్నాయి, వెరైటీ వేఫర్ బిస్కెట్స్ ఉన్నాయి. అలా అందుకని చెప్పి ఇవి తినుబండారాల షాప్ అనమాట. మా షాప్కి అందుకే రావడానికి చాలామంది ఇష్టపడతారు, ఎందుకంటే తినే ఐటమ్స్ బోల్డ్ ఉంటాయి. అన్నీ చూసి ఒకటి కొనాల్సిన వాళ్ళు 10 కొనుక్కొని వెళ్తారు, అంత బాగుంటుంది ఈ షాపు. అండ్ చూసారు కదా మొత్తం అన్నీ, ఒకసారి మొత్తం అన్నీ లుక్ వేసేయండి. నేను అన్నీ ఇంకా చెప్తూ ఉంటే ఇంకా అంతే. మ్యూజిక్ అయితే యాడ్ చేయడానికి లేదు కాబట్టి నా వాయిస్తోనే మీకు అన్నీ చెప్తున్నాను, బోర్ కొట్టకుండా. చూసారా లాంగ్ వ్యూ నుంచి ఎలా కనిపిస్తుందో షాపు. మొత్తం అన్ని రకాలు. మా అత్తయ్య గారు అనమాట కూర్చొని ఉన్నారు. నేను ఈ వీడియో నైట్ క్లోజ్ చేసే టైంలో షూట్ చేస్తున్నాను. 6 కెమెరాలు కూడా ఉంటాయి, మొత్తం 16 కెమెరాస్ అనమాట. సో బయట లోపల కూడా కెమెరాస్ ఉంటాయి. వర్కర్స్ కూడా వెళ్ళిపోయారు, షాప్ వర్కర్స్. అండ్ నేనే వీడియో షూట్ చేస్తున్నాను. ఇది చూసారా గోడౌన్ అని చెప్పాను కదా, లోపల ఇవన్నీ స్టాక్ ఉంటుంది. బయట అయిపోతే లోపల నుంచి తీసుకొస్తామన్నమాట. కేసులు పలంగా అడిగే వాళ్ళకి ఇలా కేసులు పలంగా ఇచ్చేస్తాము. అండ్ మా బాబు చూసారా అలా కూర్చొని ఉన్నాడు, అక్కడ ఆడుతున్నాడు. అండ్ మా మిల్కీ కూడా ఉంది కింద. సో ఇదేనండి మొత్తం మా షాప్ చూపిస్తాను అన్నాను, మొత్తం చూపించేశాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అన్ని రకాలు ఉంటాయి, మీ చిన్నప్పుడు జ్ఞాపకాలు కూడా గుర్తొచ్చాయని అనుకుంటున్నాను నేను. సో చూసారు కదా మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి, మీకు నచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ వీడియో నచ్చితే నేను చెప్పాను కదా ఏం చేయాలో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ చిన్న యూట్యూబర్ని సక్సెస్ చేసే బాధ్యత మీదే. సో ఇదే మాది లాంగ్ వ్యూ, మొత్తం చూసారు కదా వ్యూ. మా బాబు అయితే ఆడుకుంటున్నాడు. అండ్ ఫైనల్గా చెప్పేస్తున్నాను, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.